వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పేపర్‌లలో ఇవాళ చాలా ముఖ్యమైన వార్తలే వినిపిస్తున్నాయి. అండ్ అనిపిస్తున్నాయి. ఏందంటే ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించి నిన్న ప్రతిపక్షాలు ప్రైవేట్ బిల్లుకి సంబంధించి కావచ్చు, అండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ప్రభుత్వం గిఫ్ట్ కావచ్చు, అండ్ కొత్త పథకాలు. సో వీటిపైన పేపర్‌లలో ఏం వార్తలున్నాయో చూద్దాం. ముందుగా దిశ పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. నోరు జారితే జైలుకేనంట. విద్వేషపూరితంగా నేరాలు నిరోధక బిల్లుని కేబినెట్ ఆమోదం. మరో 3 బిల్లులు సైతం. సో ఇదేంటిది? నోరు జారితే జైలుకి పోతారమంటే, మంత్రుల పైన గూడా ఇంపాక్ట్ కనిపిస్తదా? లేదంటే ఓన్లీ కేవలం ప్రతిపక్షాలు, మీడియా, లేదంటే ప్రభుత్వానికి గిట్టని మీడియా, సోషల్ మీడియా వీళ్ళ పైన మాత్రమే చర్యలుంటాయా? సో నిజంగా ఈ బిల్లు గనక ఆమోదిస్తే జైలుకి పంపే పరిస్థితుంటే, ఫస్ట్ తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్ అన్న పైన కేసు పెట్టాల్సొస్తది. ఎందుకు తెలుసా? మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళపైన కేసులు పెడతాం, జైలుకి పంపుతామనంటే, ఇంకా బ్రాహ్మణుల సంఘాలు, హిందూ సంఘాలు అన్నీ గూడా ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తున్నాయి. ఆయన పైన దాడికి గూడా ప్రయత్నించిన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మరి సార్ అట్లాంటి మాటలు మాట్లాడితే బ్రాహ్మణుల పైన, పవిత్ర మంత్రాల పైన. సో దీంతో పాటు ఈ బిల్లుతో పాటు సాముల్ అన్నకి ఒకటి సంస్కృతానికి సంబంధించిన క్లాస్ గూడా మేము వినిపిస్తామని గూడా సీఎం సార్ చెప్తే మంచిగుంటదేమో. సో అట్లాంటి బిల్లు గూడా ఒకటి ఆమోదానికి ఆమోదం తెలిపింది అనే వార్తను దిశ పేపర్ ఇక్కడ హైలైట్ చేసింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బడ్జెట్ గిఫ్ట్ అట. సో ఏందా గిఫ్టు? సో ప్రజలకి ఏం గిఫ్ట్ ఇస్తారు? తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగులకు ఏం గిఫ్ట్ ఇస్తారు? పెండింగ్‌లో ఉండే స్కాలర్‌షిప్‌లు క్లియర్ చేసి వాళ్ళకేమైనా గిఫ్ట్‌లు ఇస్తారా? లేదంటే మాజీ సర్పంచులు గత ప్రభుత్వం టర్మ్‌లో చేసిండ్రు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా వాళ్ళకి సంబంధించిన 1500 కోట్లు నిల్. వాళ్ళకి గూడా ఏమన్నా క్లియరెన్స్ ఇచ్చి బిల్లు, లేదంటే 45 రోజులు పెట్టిన రైతు బంధుకి కంప్లీట్ 10 రోజుల క్లియరెన్స్ అని గిట్ల ఏమైనా రైతులకు గిఫ్ట్ ఇస్తారా? ఇట్లాంటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో ప్రజలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి వీళ్ళందరికీ ఏం గిఫ్టులు లేవు. ఓన్లీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సర్కార్ ఒక గిఫ్ట్ ఇయ్యాలని ఆలోచిస్తుంది. ఆ గిఫ్ట్ ఏందో తెలుసా? జనరల్‌గా బడ్జెట్ సమావేశాలన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరికి కూడా డిన్నర్ ఏర్పాటు చేస్తారు. దాంతో పాటు వాళ్ళకి ఒక ₹1,00,000 గిఫ్ట్ వోచర్ అనేది ఇస్తుంటారు. సో అది వాళ్ళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గూడ్స్ అట్లాంటివి కొనుక్కోవడానికి ఉపయోగించుకుంటారు. సో ఇప్పుడు సార్‌లకి ఆ ₹1,00,000 సరిపోవట్లేదు. మాకు కొంచెం ఆ గిఫ్ట్ వోచర్ పెంచుతారా అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే ఇట్లా టక్కున స్పందించిండ్రంట సీఎం సార్. స్పందించిన తర్వాత సో ఆ 1,00,000 కాస్త 1,50,000 చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారంట. అదే వాళ్ళు బడ్జెట్ సెషన్స్ అన్నీ అటెండ్ అయినందుకు వాళ్ళకొక గిఫ్ట్. మరి ప్రభుత్వాన్ని గద్దెన కూర్చోబెట్టి వాళ్ళకి ఓట్లేసిన ప్రజలకి ఏం గిఫ్ట్‌లు ఇస్తారు? నిల్. సో అదే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గిఫ్ట్ అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. యుద్ధ వి విరామం 5 రోజుల పాటు దాడులను నిలిపివేస్తున్నాం అని ప్రకటించిండ్రంట. ఇరాన్‌తో నిర్మాణాత్మక చర్చల కొలిక్కి ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు. కానీ ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే సరిపోదుగా. ఇరాన్ గూడా దానికి సమ్మతి తెలపాలి. ఎందుకంటే మేము సీజ్ ఫైర్‌కి సిద్ధంగా లేము అని గూడా గతంలో చెప్పింది. అయితే ఇక్కడ అణు ఆయుధాల తయారీ చేయబోమన్న ఇరాన్ అంటున్న ట్రంప్ చెప్పిండంట. అసలు చర్చలే జరగలేదు. ట్రంప్‌ను నమ్మలేమంటుంది ఇరాన్. సో ఇక్కడ డ్యూయల్ గేమ్ ఆడుతున్నాడు ట్రంప్ అన్నీ గూడా. ఒకటి యుద్ధం కంటిన్యూ అయితది అని ఒకసారి. లేదు మీకు నేను ఛాన్స్ ఇచ్చినా మీరు ఒప్పుకోలేరు గాబట్టి మీ దేశం పైన ఇంకా మీ దేశానికి సంబంధించిన రిఫైనరీస్, ఆయిల్స్, నేచురల్ రిసోర్స్, హౌస్ ఆఫ్ హార్మూజ్ ఇవన్నీ నా చేతిలో నేను పెట్టుకునే వరకు యుద్ధం కంటిన్యూ అయితదని ప్రకటించిండు. తర్వాత ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నాడు? యుద్ధం ఆగిపోయింది. 5 రోజుల పాటు మేము విరామం ఇస్తున్నాం. యుద్ధానికి ఒక బ్రేక్ ఇస్తున్నాం అని. సో బ్రేక్ ఎందుకు ట్రంప్‌కి? సో అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాతో పోలిస్తే ఇరాన్ చాలా చిన్నది. అయినా ఇరాన్‌కుండే డ్రోన్స్ శక్తి ఇన్ని వారాల పాటు యుద్ధంలో నిలబెడుతుంది. ఎప్పుడో ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇవ్వాళటికి కూడా ఇంకా కంటిన్యూ అయితుంది. ఇంకొక 4, 5 రోజులైతే కరెక్ట్‌గా నెల రోజులైతది ఈ యుద్ధం ప్రారంభమై. సో ఇరాను ట్రంప్‌ని బెదిరిస్తుంది. ఇక్కడ ట్రంప్ ఇరాన్‌ని బెదిరించడం గాదు. సో పైకి మాటలు ఆయన జేసే స్టేట్‌మెంట్‌లకి ఇరాన్ కొంచెం గూడా పట్టించుకోని పరిస్థితి. 5 రోజుల పాటు విరామం అని ట్రంప్ ప్రకటించినా, ఇక్కడ మాత్రం ఇరాన్ విరామం లేదు. మేము దాడులు కంటిన్యూ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం మాకియ్యలేదు. మాతో ఎవరు మాట్లాడలేదు. కాబట్టి సీజ్ ఫైర్ లేదు అని ఇరాన్ అంటుంది. సో ప్రపంచ దేశాల ఒత్తిడి ట్రంప్ పైన పెరుగుతుంది. ఎందుకంటే ఒక్క మిసైల్ వచ్చి ఇక్కడ పడ్డా ఇరాన్ పైన, లేదంటే డ్రోన్స్ ప్రయోగించినా, క్షిపణులు ప్రయోగించినా గానీ ఇరాన్ వెంటనే మిత్ర దేశాల పైన వాళ్ళ ప్రతాపం చూపించే పరిస్థితి. సో మిత్ర దేశాలన్నీ కలిసి అమెరికా పైన ఆహ్, ఒత్తిడి తెస్తే ట్రంప్ ఇవాళ అట్లాంటి ప్రకటన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన మధ్యవర్తిత్వాన్ని పాకిస్తాన్, ఈజిప్ట్ ముందుకొచ్చిర్రంట. దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ రాసిండ్రు. మావోయిస్టు ముక్త్ భారత్ డెడ్‌లైన్ టెన్షన్ అట. ఇంకొక
31 ఇంకొక వారం రోజులైతే కంప్లీట్ కాబోతుంది. సో, ఎంతవరకు సక్సీడ్ అయినాం అనే దాని పైన ఇక్కడ రాశిర్రనమాట. భారత్ సిద్ధమే. హార్మోజ్‌లో నౌకా రవాణా పరిస్థితి పర్యవేక్షిస్తున్నాం. లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇంధన సంక్షోభం రాకుండా చూసుకుంటాం. సో, ఇంధన సంక్షోభం రాకుండా చూసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. సో, మిగతా దేశాల్లో మనం గతంలో చెప్పుకున్నట్టు మిగతా దేశాల్లో చూస్తే పెట్రోల్, డీజిల్‌ల పైన కొరత విధించిండ్రు. కోటా విధించి అక్కడ వాళ్ళ ప్రజలకు సరఫరా చేసే పరిస్థితి. బండ్లల్లో అయితే మేము వారానికి ఒక 10 లీటర్లు, కార్‌లల్లో అయితే మేము వారానికి 15 లీటర్లు. అదే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే మేము వారానికి 35-45 లీటర్లు. దీనికంటే మించి మేము సరఫరా చేయమని చేతులెత్తేసారు. సో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఏకంగా ఈ సంక్షోభం వచ్చి వాళ్ళు ఇఫ్తార్ పార్టీలు బంద్ చేసుకునే పరిస్థితి. సో, ఇస్లామిక్ దేశాలన్నీ గూడా ఈ చెమరు ప్రభావం వాళ్ళ పైన పడి వాళ్ళ పండుగలకు కూడా దూరం ఉండే సిట్యుయేషన్స్ కనిపించినాయి. సో, ఆ పరిస్థితి అయితే భారత్‌లో లేదు. కేవలం ఎల్‌పీజీకి సంబంధించిన ఇబ్బందులు 100కి 100% కమర్షియల్ ఎదుర్కొంటుంది. కానీ దాని ప్రభావం పెద్దగా డొమెస్టిక్ పైన పడలేదు. దానంకు స్పీకర్‌కు హైకోర్టు నోటీసులంట. పార్టీ ఫిరాయింపుల అంశంపై కౌంటర్ దాఖలు చేయాలనే ఆదేశం. ఏప్రిల్ 16న విచారణ వాయిదా. సో, ఈ ఎన్నికలు అయిపోయినాయి. 2.5 సంవత్సరాలుగా వస్తుంది. ఇంకొక 2.5 సంవత్సరాల వరకు కూడా విచారణ, కోర్టు, తర్వాత ప్రజలన్నీ అరే! ఏదో జరిగిపోతుంది. దానం పైన కోర్టు వేటు వేస్తదేమో అని ఆలోచించడం తప్ప దానం పైన వేటు వెయ్యని పరిస్థితి. సో, అది సుదీర్ఘంగా దానికి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తరఫున లాయర్‌లు దాన్ని సాగదీస్తూ, సాగదీస్తూ, సాగదీస్తూ వస్తారు. ఎందుకంటే దానం పైన ఒక్కరి పైన వేటేస్తే మిగతా 9 మంది పైన గూడా వేటేసే అవకాశం ఉంటది. సో, ఒక్కరిని వేటేసి మిగతా 9 మందిని వేటేయకుండా ఉంటే మిగతా పార్టీ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. సో, అందుకనే దానం పైన వేటు పడతదా? నిజంగా రాజకీయ సన్యాసం పుచ్చుకునే పరిస్థితి వస్తదా అంటే అది ఏముండదు. మళ్ళీ ఎన్నికల వరకు ఇది ఇట్లా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఆయన నిలబడతాడు. అప్పుడుండే ప్రజల మూడ్‌ని బట్టి, స్వింగ్‌ని బట్టి ఆయన ఓడిపోతాడో, గెలుస్తాడో అనేది జూడాలి. సో, అప్పటి వరకు ఇంకో 2.5 సంవత్సరాల వరకు మనం ఈ వార్తలు వింటూనే ఉండాలి. పేపర్‌లో రాస్తూనే ఉంటారనమాట. పొలిటికల్ ట్రాప్‌లో పడొద్దు. మీకు నచ్చితేనే గాంధీ సరోవర్‌కు అపార్ట్‌మెంట్ భూమిని ఇవ్వండి. నివాసితులకు మెరుగైన వసతులను, పునరావాసం, నష్టపరిహారం ఇస్తాం. ఇప్పుడు కావాల్సింది గుడ్ గవర్నెన్స్ అస్సలు కాదంట. స్మార్ట్ గవర్నెన్స్ అంట. సీఎం సార్ మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు తెలిసి నిన్న రాత్రి పార్క్ రిజ్ అపార్ట్‌మెంట్ వాళ్ళు, హైదర్ షా కోడి దగ్గర ఉండేవాళ్ళు ప్రశాంతంగా తిని కడుపు నిండా, కంటి నిండా నిద్రపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. మీ నష్టమొద్దు, మీ నష్టపరిహారం మాకు అంతకన్నా వద్దు. మేముండే గూడులోనే, మేము కట్టుకునే ఇళ్ళనే అది మాకు చాలు. మీకు జీరో వాల్యూ కాకపోతే ఇది మాకు డ్రీమ్ వాల్యూ. ఇది మా భవిష్యత్తు. ఇంక మాకు అస్సలే వద్దంటున్నారు. సో, వాళ్ళకి అనుకూలంగా మీరు మాట్లాడిండ్రు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు చాలా ప్రశాంతంగా తిని పడుకున్న రాత్రి నిన్నే ఉండుంటది. డేటా ఎటుపోతుంది అనే వార్తను కూడా ఈడ రాసిండ్రు. వాడకపోతే మరుసటి రోజుకి బదిలీ చేయాలి. కానీ అట్లాంటి పరిస్థితులు లేవు. సో, ఆ డాటా 30 రోజులంటే 30 రోజులు, 28 రోజులంటే 28 రోజులు మళ్ళీ తర్వాత రీచార్జ్ చేయాల్సిన పరిస్థితి. సో, అట్లా వాడకపోయిన డాటా ఎక్కడ పోతుంది అని పార్లమెంట్‌లో చర్చ జరిగింది. దానిపైన ఒక వార్త ఇక్కడ రాసిండ్రనమాట. హెల్త్, వెల్త్ ఫోకస్ చేస్తున్నాం. సార్ హెల్త్, వెల్త్ ఫోకస్ చేస్తున్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌లో మరింత పటిష్టంగా ఉండబోతున్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగానికి విస్తృతంగా డబ్బులు, నిధులు అండ్ ఏర్పాట్లు చేయబోతున్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదిగేలా భారీ వ్యూహం చేస్తున్నారంట. 2047 దేవుడెరుగు. కాకపోతే ప్రెజెంట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే దవాఖానాలలో మందు గోళీలు లేవు. అండ్ ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించి స్కాన్స్ తీయాలంటారు. 2D ఎకో లాంటివి. లేదంటే స్కల్‌కి సంబంధించి ఏవైనా స్కాన్ తీయాలన్నా, ఎండోస్కోప్ చేయాలన్నా ప్రభుత్వ హాస్పిటల్‌కి అడుగుపెట్టిన పేదవాడికి జోబులు చిల్లులు పడే పరిస్థితి. సో, దగ్గరుండే డయాగ్నోస్టిక్ సెంటర్‌కెళ్ళి అక్కడ వాళ్ళు చేయించుకునే పరిస్థితి. మందు గోళీలు లేకపోతే 4 రకాలు రాస్తే ఒక రకం, రెండో రకం ఇచ్చి బయట తీసుకోమని చెప్పి పంపిస్తున్నారు. వీటిపైన ఫస్ట్ నిఘా పెట్టాలి. అట్లా ప్రభుత్వ హాస్పిటల్లుంటే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయక వాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి కార్డ్‌లు చూపిస్తుంటే, ఈ కార్డ్‌లు చెల్లవంటే లక్షల రూపాయలు వాళ్ళు చందాలేసుకొని హాస్పిటల్‌లో కట్టి బయటకొచ్చే పరిస్థితి. 2047కి ట్రిలియన్ అయితదా? మిలియన్ అయితదా? దేవుడెరుగు అని ప్రస్తుతం రాష్ట్రంలో ఉండే సంక్షోభం ఇది. పేదలకి ఇదొక సంక్షోభంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ల పైనే వాళ్ళ వైద్యం పైన డిపెండ్ అయ్యి ఉంటారు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లల్ల ఏం చెప్తాం? ఇక యశోద లాంటి ప్రైవేట్ హాస్పిటల్‌కి పోయినా వాళ్ళకొక నెగ్లిజెన్సీ తయారైంది. ఒక పోలీస్
డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఆయనకి కాలు సర్జరీ చేస్తామని తీసుకుపోతే, ఆ కాలు సర్జరీ చేసిన తర్వాత అది వికటించి ఆయన చనిపోయిన పరిస్థితి. ఇట్లాంటి కేసులన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్‌లో వింటాం. దానికి మితిమీరి ప్రైవేట్ హాస్పిటల్‌లు దందా చేస్తున్నాయి. సో, వాళ్ళపైన ఏమైనా కొరడా జులిపించే పరిస్థితి ఉంటదా? వాళ్ళకి నోటీసులు ఇచ్చిర్రు, వదిలేసిర్రు. ఫర్టిలిటీ సెంటర్‌ల దందా అయితే ఘోరంగుంది. 'సృష్టి ఫర్టిలిటీ సెంటర్' అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏం జరుగుతుంది హైదరాబాద్‌లో ఫర్టిలిటీ సెంటర్ దందా అండ్ ఈ చైన్ దందా అనే దానిపైన మళ్ళీ ఒక్కరు గూడా అధికారులెళ్లి చెక్ జేసిన దాఖలాలే లేవు. సో, దీనిపైన గూడా దృష్టి పెడితే బావుంటదేమో. నర్సరీ టు 12థ్ 12వ తరగతి వరకంట ఒకే చోట ఉండేటి వరకు మోడల్ స్కూల్స్ ఉన్నాయి గదా! దానికి సంబంధించిన కస్ కసరత్తులు ప్రారంభమై 100 స్కూల్ అనుకున్న ఫస్ట్ 78 స్కూల్ల వరకు పరిమితమైనయి. దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ గూడా జరుగుతున్నాయి. కానీ ఈ స్కూల్‌లు కంప్లీట్ అయ్యి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి అక్కడ మళ్ళీ టీచర్స్ వచ్చి పిల్లల అడ్మిషన్స్ అన్నీ గావాలంటే ఈ అకాడమిక్ ఇయర్ కుదరని పని. వచ్చే అకాడమిక్ ఇయర్‌కి అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంటది. ప్రాణం తీసిన రూ. 100 అవమాన భారంతో ఒక మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కురవి మండలంలో చోటు చేసుకుందంట. బాధితురాల కథనం ప్రకారం సూర్య తండాకు చెందిన తేజస్వత్ కాంతి స్థానిక మహిళతో కలిసి పొ పొరుగురు గ్రామంలో మిరప తోటలో కూలి పని చేసిందంట. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రూ. 100 విషయంపై సమీప మహిళతో ఇద్దరికి గొడవ జరిగి అయితే ఆ సదరు మహిళ ఏం చేసిందంటే "నువ్వే రూ. 100 తీసుకున్నావు" అని చెప్పి ఈమె పైన నెపం పోస్తే రూ. 100 నేను తీసుకోలేనని అవమాన భారంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సో, చదవడానికి రూ. 100 కోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? బుద్ధుందా అని తిట్టుకుంటారు. కానీ అక్కడ దొంగతనం అని ఒక నింద పడతది గదా! ఆ నింద భరించలేక సో, ఇంత పెద్ద 56 సంవత్సరాల ఆమె ఎన్నో జూషుంటది జీవితంల. గీ రూ. 100 కోసం ఆత్మహత్య జేసుకోవాల్సిన పరిస్థితి ఉంటదా అంటే, మీకు ఇంకొక ఘటన చెప్తా. కేయూ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఆహ్, సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఫైనల్ ఇయర్‌కి సంబంధించిన అమ్మాయి ల్యాప్‌టాప్ ఒకటి రూమ్‌లో నుంచి మాయమైంది. సో, ఆ ల్యాప్‌టాప్ మాయమైతే ఆమె ఏం చేసిందంటే, ఈ అమ్మాయే తీసింది అని చెప్పి పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ పెట్టింది. కంప్లెయింట్ పెడితే పోలీసులు ఆమెను పిలిచిర్రు, కౌన్సెలింగ్ చేసిర్రు. తర్వాత యథావిధి మళ్ళీ హాస్టల్ రూమ్‌లోకొచ్చిర్రు. అయినా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత గూడా మళ్ళీ ఆ అమ్మాయిని హాస్టల్ రూమ్‌లో చిత్రహింసలు పెట్టిర్రు. ఆమెను కొట్టిర్రు, నానా బూతులు తిట్టిర్రు. మిగతా వాళ్ళందరికీ ఈమె దొంగ, దొంగ, దొంగ అని చెప్పిర్రు. ఆఖరికి ఆ అవమాన భారం ఆమె తట్టుకోలేక ఆమె మృతి చెందిన పరిస్థితి. సూసైడ్ చేసుకుంది. సే మీకు ఆల్రెడీ గుర్తుంటది. తమిళనాడులో గూడా సేమ్ ఘటన. ఒక యూట్యూబర్ బోయి ఒక ఆయన్ని తాకి ఈయన్నే నన్ను తాకిండు అని జెప్పి వీడియో వైరల్ చేస్తే ఎడిట్ జేసి, ఆ తర్వాత ఆయన అవమాన భారం తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి. అంటే నిజాయితీగా అమాయకంగా ఉండే వాళ్ళ పైన ఇట్లాంటి దొంగతనం నెపం గావచ్చు, ఇట్లాంటివి భరించలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇది 'దిశ' పేపర్‌లోని హైలైట్స్. 'జ్యోతి యుద్ధం.' సో, ఏడ జూషినా విరమణకు సంబంధించిన వార్తలైతే గనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏసీబీ చార్జ్‌షీట్ నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్లు విదేశీ సంస్థకు మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి. సో, అభియోగాలున్నాయి. గడిచిన సంవత్సరంన్నర నుంచి కంటిన్యూ అయితుంది. ఈ ఎపిసోడు ఈ ఎపిసోడ్ ఇంకొక 2 సంవత్సరాలు గూడా ఇట్లే కంటిన్యూ అయితది. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటే సరైన ఆధారాలుండవు. సో, ఈ విదేశీ కంపెనీ అవును మాకు డబ్బులొచ్చినాయి అంటుంది. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవును మేము పంపించినాం అంటుంది. ఇక్కడ ఎక్కడ అవకతవకలు జరిగినాయి అనేది తెలవదు. సో, విదేశీ కంపెనీ గూడా ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది. ఏమని? అవును చెల్లించిర్రు డబ్బులు. అది నెక్స్ట్ దఫా ఈ ఫార్ములా రేస్ సంబంధించి నిర్వహించాలని. మరి ఇక్కడ ఏం తప్పుంది? ఇందులో గూడా అవకతవకలు జరిగినాయి అని జెప్పి జరుగుతుంది. సో, ఇది ఇంకొక ఎపిసోడ్ అన్నమాట. 9 లోక బకాయిలు చెల్లించాలి. 2600 మంది నిరుద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలపై సర్కారు హైకోర్టు ఆదేశించింది. బెనిఫిట్ తీసుకోకుండానే 86 మంది చనిపోయారని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ఇదేందంటే వీళ్ళు జాబ్ స్టార్ట్ జేషిండ్రు. తర్వాత వీళ్ళకి రిటైర్మెంట్ టైమ్ అయిపోయింది. రిటైర్మెంట్ అయిపోయేటప్పుడు ఆ తర్వాత విరమణ కాలం అయిపోయిందంటే వాళ్ళొక ప్రశాంతంగా కుటుంబంతో బ్రతకాలి. 2 కుటుంబ బాధ్యతలు నిర్వహించాలి. లేదా అప్పటి వరకు కిరాయిలలో బతుకుతునేటోళ్ళు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకోవడం. లేదంటే వాళ్ళ పిల్లలకి అరే! మా నాన్నో, మా అమ్మ రిటైర్ అయిపోయింది అంటే
ఎంతో కొంత వాళ్ళకి ఆశ ఉంటది. మా అమ్మ, నాన్న మా కోసం ఏదో జేస్తారు అని జెప్పేసి. సో, అవి ఏవి నెరవేరకుండానే 3626 మంది ఎంప్లాయీస్ రిటైర్ అయ్యిండ్రు. సో, వాళ్ళల్ల 1006 మందికి మాత్రమే ప్రభుత్వం ఈ బెనిఫిట్స్ అన్నీ ఇచ్చింది. మిగతా వాళ్ళకి ఇయ్యలేదు. సో, తీసుకొని 2600 మందిలో 86 మంది చనిపోయారు. సో, 86 మంది చనిపోయారు కాబట్టి మేము ఎవరైతే వ్యక్తికి ఇయ్యాల్సిందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు చనిపోయారో మేము ఇయ్యమని సర్కారు చేతులెత్తేసింది. మిగతా 2600 మంది ఏం చేసిర్రో తెలుసా? మా గతి కూడా ఇట్లనే ఉంటదేమో, మేము సావుకు దగ్గరగున్నాం. మాకొచ్చే డబ్బులు మాకొస్తే మేము అప్పులు కట్టుకుంటామో, లేదంటే కుటుంబానికి ఆర్థికంగా సహాయంగా ఉంటామో ఏదో ఒకటి చేస్తాం గదా! లేదంటే ఇప్పుడు మా ఆరోగ్య పరిస్థితులు బాలేవు గాబట్టి హాస్పిటల్ చూపించుకోవడానికి గూడా మా దగ్గర డబ్బులు లేవు. అప్పులిచ్చేటోళ్ళు మాకు దిక్కులు లేరని జెప్పేసి కోర్ట్‌ని ఆశ్రయించింది. కోర్టు ఏప్రిల్ 9వ తారీఖున ఆఖరి వాయిదా పెట్టింది. సో, ఇన్‌కేస్ 9 వరకు ఈ 2600 మందికి గనక మీరు చెల్లించకపోతే, ప్రతిసారి మేము పిలిచినప్పుడల్లా వ్యక్తిగతంగా మీరు హాజరు గావాల్సిందే అని సర్కార్‌ని హెచ్చరించింది. ఇక కోర్టు మాట వింటారా లేదా అనేది జూడాలి. తల్లిదండ్రులకు సర్కారు భరోసానంట బిల్లులు పరిధిలోనే ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు వృద్ధాప్యంలో నిరాధారణకు గురి కాకుండా రక్షణ. సో, ఇదేంటి తెలుసా? తల్లిదండ్రులకు సర్కారు ఒక భరోసా ప్రకటించింది. ఆ భరోసా ఏంటిదంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో సో, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా, మా ఉద్యోగం మాకుంది, మా లైఫ్ మాకుంది, మా కుటుంబం మాకుంది. ఇక మిమ్మల్ని తీసుకెళ్ళి మేము ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేస్తామో, లేదంటే ఇంటి దగ్గరున్న మా చేతులు దులుపుకుంటామో అనుకున్న వాళ్ళు, ఇన్‌కేస్ వాళ్ళ తల్లిదండ్రులు గావచ్చు, వాళ్ళ పైన ఆధారపడి, ప్రభుత్వ ఉద్యోగం పైన ఆధారపడి ఉన్న అక్కచెల్లెలు, అన్నదమ్ములు గిట్లా ఎవరైనా ఉండి అండ్ వాళ్ళకి ఆర్థిక పరంగా ఒక జీరో రెవెన్యూ బయట నుంచి ఏది వచ్చేది లేదు. వీళ్ళు మాత్రమే పెట్టాలి. లేదంటే వాళ్ళు అడుక్కొని భిక్షాటన చేసి వాళ్ళ జీవితం గడిపే పరిస్థితి ఉంటే వాళ్ళు గనక కంప్లెయింట్ చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగి జీతాల నుంచి స్ట్రెయిట్ అవే 15% తీసుకొని ఈ తల్లిదండ్రుల అకౌంట్‌లో ఏస్తారనమాట. సో, ఈ వేయడానికి కూడా ఇప్పుడంతా కూడా మళ్ళీ సిస్టమ్ కేవైసీ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అంట తల్లిదండ్రులకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్. సో, పాన్ కార్డ్ లేకపోయినా కనీసం ఆధార్ కార్డు, దాంతో పాటు బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఖచ్చితంగా జత చేయాలట. సో, ఆ డెసిషన్ తీసుకోబోతుంది. సో, ఇది ప్రభుత్వం తీసుకోబోయే ఒక మంచి డెసిషన్. ఎందుకంటే ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఇది ఉంది. సో, దాన్ని పరిశీలించిన తర్వాత ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో, ఇదన్నమాట జ్యోతి. నమస్తే తెలంగాణ చూద్దాం. మాది నిర్మాణం, మీది విధ్వంసం అనే వార్తను గూడా ఇక్కడ రాశిండ్రు. సో, అదేంది అంటే రైతు భరోసా, పంట బోనసు, బీమా అన్నీ మీరు ఎగ్గొట్టిర్రు. రుణమాఫీ గురించి మీరు మర్చిపోయిర్రు. అండ్ 1,62,000 మందికి బీఆర్ఎస్ కొలువులిచ్చింది. 2,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. అది గూడా మర్చిపోయారు. ప్రాజెక్ట్‌ల విషయం మర్చిపోయారు. యంగ్ ఇండియా స్కూల్‌లు 1000 కోట్ల స్కామ్ జరిగింది. మంత్రుల సెగ్మెంట్‌లో గూడా అదే స్కామ్ జరిగింది అంటూ హరీష్ రావు నిన్న సభలో మాట్లాడిండు. సో, నిన్న హరీష్ రావు చాలా సీరియస్ కామెంట్సే చేసిండు. ఒకటి ఫిలిప్పీన్స్‌కి మన రాష్ట్రం నుంచి బియ్యం సంబంధించిన డీల్. సో, డీల్ కుదిరించడంలో ఒక అడ్వైజర్ ఎవరైతే పెట్టుకున్నారో ప్రేమ్ గడ్కర్ అని. సో, ఆయన పైన చాలా చీటింగ్ కేసులున్నాయి. సో, ఆయనని మీరు ఎట్లా అడ్వైజర్‌గా పెట్టుకుంటారని. సో, దానికి సమాధానం చెప్తూ అసలుకు ఆయన ప్రభుత్వానికి సంబంధించిన అడ్వైజరే గాదు అని. మరి ఇంకా ప్రేమ్ గడ్కర్ ఎవరు అనేది ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు. సో, ఇదంతా పక్కన పెడితే దీనికి సంబంధించిన బియ్యం ఎగుమతిలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? పొత్తు పెట్టుకుంటే పూర్తిగా వాళ్ళకి సంబంధించిన బియ్యం ఎగుమతి చేయలేరు. కాకినాడ పోర్ట్‌లో 7,600 మెట్రిక్ టన్నుల బియ్యం ఆడ పడున్నాయి. అవి సంవత్సరం గడుస్తున్నాయి. అట్లా బియ్యం సరఫరాలో అట్లా స్కామ్ జరుగుతుంది. ఆ బియ్యం ఇంకా అటు వాళ్ళకి పోలేదు. పోనీ అది మళ్ళీ ఎనక రాష్ట్రానికి పోలేదు. గోడౌన్‌లో ఉంటే ఆ గోడౌన్ కిరాయి ప్రభుత్వమే పెట్టుకోవాలి. షిప్పింగ్ చార్జెస్ ప్రభుత్వమే పెట్టుకోవాలి. నష్టపోయిన బియ్యాన్ని తీసుకొని పడేయడానికి ఖర్చులు కూడా ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇట్లా మీరు తెలంగాణ సొమ్ముని నష్టం చేస్తున్నారు అంటూ నిన్న హరీష్ రావు చాలా సీరియస్‌గా మాట్లాడింది. దీంతో పాటు ఏదైతే మోడల్ స్కూల్‌లు అంటున్నారో ప్రభుత్వం 100 స్కూల్‌లు కట్టిస్తామని చెప్పేసి, ఆ స్కూల్‌లలో కూడా అవకతవకలు జరిగినాయి. మీరు 100 స్కూల్ కట్టాలని ఆదేశిస్తే కేవలం 76 స్కూల్‌లకు మాత్రమే ఎందుకు శంకుస్థాపన చేసిర్రు? మిగతా స్కూల్ ఏడికిపోయినాయి? దానికొచ్చే పైసలు ఏమైపోతున్నాయి? అనేది కూడా నేను ఒక సీరియస్ కామెంట్స్ హార్డ్‌గా చర్చ జరిగిందనమాట. క్యాబ్ డ్రైవర్‌లకి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యరట. కారుంటే రేషన్ కార్డు తిరస్కరణే. జీవనోపాధి కోసం నడిపితే కూడా కష్టమే. క్యాబ్ అసోసియేషన్ నేతల ఆవేదన. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తామని హెచ్చరిక.
ఇది మరీ ఘోరమైన పరిస్థితి. పాపం ఎవరైనా ప్రభుత్వ పథకాలు అందాలనుకుంటే, సో, ఆ ప్రభుత్వ పథకాలు అందాలనుకున్న వాళ్ళకి గత ప్రభుత్వం లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్‌ల దళిత బంధు పేరు మీద సో, చాలా మందికి డబ్బులిచ్చింది. ఆ డబ్బుల్లో తోటి వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. ఇంకొంతమందికి వెహికల్స్ కూడా ఇచ్చింది. కొంతమందికి చెత్త ఇప్పుడు మనం సేకరిస్తున్నాం ఆ చెత్త బండ్లు కూడా కొనిచ్చింది. సో, దాంతోటి వీళ్ళ జీవనోపాధనం నడుస్తుంది. కానీ ఇప్పుడు ఎవరికి కారు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డ్ కట్. రేషన్ కార్డ్ కట్ అయితే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యం. ఆల్రెడీ వీరు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్‌కి సంబంధించి దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళ అర్హులని గత ప్రభుత్వం తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లులు ఇయ్యలే. కానీ అట్‌లీస్ట్ ఈ ప్రభుత్వమైనా ఇస్తదని ఆశపడే వాళ్ళందరూ గూడా మొండిపోయి చేయి చూపించింది. అందుకనే క్యాబ్ డ్రైవర్లందరూ గూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. వీళ్ళొక్కరే తక్కువున్నారు నిరసన. ఇప్పుడు వీళ్ళు గూడా రెడీ అయితున్నారు. సార్ పంటలు ఎండిపోతున్నాయి. కోతకొచ్చినాయి. పంటని ఒక్క తడైన నీళ్లివ్వండి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి. సో, పంటకు నీళ్లియ్యండి అని ప్రతిపక్షాలు చేస్తే వీళ్ళు ఉట్టి మాటలు చెప్తున్నారు. ఆడ మస్తు నీళ్లున్నాయి. కావాలని ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారన్నారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని వేడుకున్న పరిస్థితి. ఆయనకి నియోజకవర్గంలో ఎంత ప్రెజర్ ఉంటది? యూరియా ఇయ్యకపోతిరి. రైతు భరోసా ఎగ్గొడ్తిరి. సో, ఇప్పుడు ఇచ్చే దాంట్లో కోతలు విధిస్తిరి. సో, వాళ్ళ కష్టం వాళ్ళైనా పడదమ్ము అంటే చేతికొచ్చిన పంట. సేమ్ ఇదే సీజన్‌లో నల్గొండలో జూషినాం. రైతులతోని మాట్లాడితే కన్నీళ్లు వాళ్ళకి. ఏం జేయాలో అర్థం గాని పరిస్థితి. కరెక్ట్ ఒక్క వారం రోజులు నీళ్లిస్తే పంట చేతికొచ్చేస్తదని. సో, అట్లా ఇయ్యకపోతిరి. దాంతో ఇబ్బందులు పడే పరిస్థితి. సో, ఇప్పుడు గూడా సేమ్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. అందుకనే అసెంబ్లీలో వేడుకున్నారట. మదిపార్ దేనికి పనికిరాదు. అపార్ట్‌మెంట్ లేకున్నా గాంధీ ప్రాజెక్ట్‌కి ఇబ్బందులేం లేవట. సో, సీఎం సార్ కోపంతోటన్నారో, లేదంటే వాళ్ళ మీద ప్రేమతోటన్నారో, మొత్తానికైతే గాంధీ మధు పార్క్‌కి సంబంధించిన జాగా పనికిరాదన్న మాటైతే వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చింది. ఆగిన ఇందిరమ్మ ఇల్లులు ప్రాణం తీసుకున్న యువ రైతు. సో, రైతుకు సంబంధించిన ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆత్మహత్యకు సంబంధించిన వార్త చదవాలంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. సో, ఇప్పుడు ప్రభుత్వం చేసిన మోసాలకి, లేదంటే ఇస్తా అన్న ఇయ్యని హామీలకి, యూరియా కష్టాలకి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే కొంతమందైతే ఇందిరమ్మ ఇల్లు పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆఖరికి అది రాకపోతే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితట. నమస్తే తెలంగాణ ఇక్కడ ఒక న్యూస్‌ని రాసింది. వెలుగు పేపర్ యుద్ధం. మీ శ్రమకు గౌరవం, భవిష్యత్తుకు భరోసా. తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు 2026కు కేబినెట్ పచ్చజెండా. పేరెంటింగ్ సపోర్ట్, అడ్వకేట్ ప్రొటెక్షన్ ఉండబోతుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన ఒక చట్టం మొత్తానికైతే గిగ్ వర్కర్లు కోరుకుంటున్నారు. మెయిన్‌గా వాళ్ళేందంటే హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు కోరుకున్నారు. పెట్రోల్ బంక్‌లకు నో స్టాక్ బోర్డ్ అట. ఉద్దెర ఉండదని ఆయిల్ కంపెనీలు చెప్పిర్రంట. పూర్తి అమౌంట్ కడితేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామంట. పెద్ద ఎత్తున చెల్లింపుల కొనుగోళ్లు తగ్గించుకున్న డీలర్లు పలు చోట్లలో మూతపడ్డ బంకులు. నో స్టాక్ బోర్డులపై సివిల్ సప్లై ఆఫీసర్లు సీరియస్. మూసేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. యాదాద్రి జిల్లాలో 5 బంకులకు నోటీసులు. సో, ఆ యాదాద్రి 5 బంకులు, తర్వాత ఇక్కడ రామంతపూర్, అంబర్పేటలలో నో స్టాక్ బోర్డులు చూసిన పరిస్థితి. సో, ఇట్లా చిన్నగా ఇప్పుడిప్పుడు కాస్తో కూస్తో పెట్రోల్‌కి సంబంధించిన కొరత ఏర్పడుతుంది అని ఆ వార్తలు మనం అనుకుంటున్నాం. నిజానికి ఇది పెట్రోల్‌కి సంబంధించిన కొరత వార్త కాదు. ఇది ఎట్లయితే కమర్షియల్ గ్యాస్ సంక్షోభం సృష్టించిండ్రు, షార్టేజ్ సృష్టించిన మార్కెట్‌లో సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా ఉంది. సో, ఎవ్వరు పెట్రోల్ గురించి కంగారు పడే పరిస్థితి లేదు. యుద్ధానికి 5 రోజుల విరామం ప్రకటించారు కాబట్టి హార్మోజ్ కూడా గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటది. సో, అందుకని ఆల్రెడీ మన దగ్గర ఉండే పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి కాబట్టి దాని గురించి టెన్షన్ పడొద్దు. ఇది కూడా కృత్రిమంగా సృష్టిస్తున్న వ్యాపారుల ఒక సంక్షోభం లాంటిది మాత్రమే. సో, ఇదన్నమాట ఇవాళ పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.